శ్రీరామనవమి చరిత్ర ఏంటో మీకు తెలుసా? శ్రీరామనవమి అనేది హిందూ పండగలలో ముఖ్యమైన పండగల్లో ఇదొకటి. ఈరోజు సాక్షాత్తు ఆ శ్రీరాముడే జన్మించారని భావిస్తాము. శ్రీరాముడు ఎప్పుడు జన్మించారు? ఎవరికి జన్మించారు? ఎలా జన్మించారు? ఇవి మీకు త్రేతాయుగంలో చైత్రమాస శుద్ధ నవమి రోజున శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. అతను రాజైన దశరథుడికి రాణి అయిన కౌసల్యాదేవి కుమారుడు. శ్రీరాముడి జన్మకు కారణమేంటి? రాజైన దశరథుడికి సంతానం లేకపోవడంతోను పుత్రకామేష్టి యాగం చేసి యజ్ఞం ఫలించి దేవతలందరూ ప్రసిద్ధనమై శ్రీ మహావిష్ణు అవతారంలో శ్రీరాముడు జన్మించారు. శ్రీరాముడు ఎందుకు ప్రత్యేకం? శ్రీరాముడు కేవలం దేవుడు మాత్రమే కాదు, అతను ధర్మానికి ప్రత్యేకం. తండ్రి మాట కోసం రాజ్యాన్నే వదిలేశాడు. సత్యం కోసం ఎప్పుడు నిలబడేవాడు. ప్రజల కోసం అధర్మంగా జీవించాడు. అందుకే ఆయనకు మరో పేరు మర్యాద పురుషోత్తముడు అని కూడా పిలుస్తారు. సీతారాముల కళ్యాణం శ్రీరామనవమి రోజే చాలా చోట్ల శ్రీ సీతారాముల కళ్యాణం కూడా నిర్వహిస్తారు. ఇది ప్రేమ, గౌరవం, నమ్మకంతో కలిసి ఉన్న పవిత్ర బంధానికి ఈ పండుగ మనకి చెప్పేది ఏంటంటే ధర్మం వదలకు, సత్యం మాట్లాడాలి, కుటుంబానికి బాధ్యతలకు విలువనివ్వాలి. దీని సారాంశం ఏంటంటే శ్రీరామనవమి అనేది కేవలం పండుగనే కాదు, జీవితం ఎలా ఉండాలో చూపించే ఒక మార్గంలో కూడా రాముడు పుట్టాలి. మనం జీవితంలో ధర్మంగా ఉండాలి. జై శ్రీరామ్. మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు.